ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు ఆ చుక్కలు కనిపిస్తున్నాయా? నాకు జస్ట్ స్టార్సే కాదు, ప్లానెట్సే కనిపిస్తున్నాయి. ప్లానెట్స్ ఎక్కడా? నాకు చూపించండి. ఉండు, ఇప్పుడే చూపిస్తాను. అదిగో అక్కడ సాటర్న్ ఉంది. అదే సాటర్న్. దానికి 4 వైపుల రింగ్స్ ఉన్నాయి చూడు. వావ్, ఎంత అందంగా ఉందో కదా. నాకు మెర్క్యూరీ కూడా కనిపిస్తుంది. ఎక్కడ ఎక్కడ ఉంది? అక్కడ చూడండి, అక్కడ కనిపించిందా? భలే ఉంది రేఖ. నేను మీకు ఒక కొత్త ప్లానెట్ చూపించాను కదా, సో ఇప్పుడు నాకు మీరు చెప్పి తీరాలి. ఏంటి అది? మీరు నన్ను ఎందుకు కిస్ చేశారు? నాకు తెలీదు. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు, నాకు తెలుసు, కానీ మీరు చెప్పట్లేదు కదా. నేను అబద్ధం చెప్పను. ఇంతకీ నువ్వు ఫీల్ అయ్యావా ఏంటి? చాలా ఫీల్ అయ్యాను. సారీ. సారీ చెప్తే సరిపోదు. మరి ఏం చేయాలి? మరి మరి అప్పుడు మరి నేను కూడా మిమ్మల్ని కిస్ చేస్తాను. రివెంజ్ తీర్చుకునే కిస్. పర్వాలేదా? అయితే పెట్టేసాయి. నువ్వు దేనికన్నా ఫీల్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. పెట్టు. సేమ్. ఒకవేళ మీరు ఫీల్ అయినా కూడా నేను అస్సలు తట్టుకోలేను. త్వరగా పెట్టు రేఖ. నేను రాత్రంతా ఏం వెయిట్ చేయను. నేను ఇంకా చాలా ప్లానెట్స్ చూడాలి. ఇది చాలా పెద్ద చీటింగ్ రేఖ. ఇప్పుడు కనుక నువ్వు నన్ను కిస్ చేయలేదనుకో, నేను ఇక్కడ నుంచి ఎక్కడికి కదలను. రేఖ, రేఖా వదినా, నువ్వు కేవలం ప్రెగ్నెంట్ అని నాటకాలు ఆడుతున్నావంతే. ఇది అబద్ధం కాదు, పెద్ద మోసం. నేనందరికీ నిజం ఇప్పుడే చెప్తాను. ప్లీజ్ వదినా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎవరికి ఏమీ చెప్పొద్దు. నేను మీకు దండం పెడతాను. రేఖా వదినకి నేను డాక్టర్ మాట్లాడుకున్న విషయాలు ఏమైనా గుర్తున్నాయో లేవో తెలుసుకోవాలి, కానీ ఎలా? రేఖా వదినా, రేఖా వదినా, గుడ్ మార్నింగ్. నేను నీకు గుడ్ మార్నింగ్ చెప్పను ఉన్నతే, ఎందుకంటే నీ మార్నింగ్ గుడ్గా ఏమీ ఉండదు కాబట్టి. నాకు అన్నీ గుర్తున్నాయి ఉన్నతే.
అండ్ నేను ఇప్పుడే అందరికీ నిజం చెప్పేస్తాను. వదినా, ఇక ఇలా బ్రతుకుంటే ఏం ప్రయోజనం? అందరూ నన్ను విలన్ని అనుకుంటున్నారు. అన్ని అబద్ధాలు చెప్తూ మోసం చేసే అమ్మాయిలానే చూస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్. దీనికంటే నేను చచ్చిపోవడమే బెటర్. ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? నీ అరుపుకి నాకు మెలకు వచ్చేసింది. నా అరుపా? నేనేం అరవలేదు వదినా. బహుశా మీకు ఏదైనా పీడకలొచ్చిందేమో. అయ్యుండొచ్చు. అరే, నేను నా బట్టలు కూడా చేంజ్ చేసుకోలేదే. అవుతుంటుంది వదినా. హోలీ నెక్స్ట్ డే మీకేం గుర్తులేదు అంటే దాని అర్థం మీరు హోలీ బాగా ఎంజాయ్ చేశారన్నమాట. కానీ నిజంగా మీకేం గుర్తులేదా? లేదు, నాకు గుర్తుంది. నాకు గుర్తుంది, నువ్వు డాన్స్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయావు. తర్వాత డాక్టర్ వచ్చారు, ఆవిడ నీకు చెకప్ చేశారు. ఆ తర్వాత ఆవిడని డ్రాప్ చేయడానికి బయటికి వెళ్ళావు. నేను డాక్టర్ని బయట డ్రాప్ చేయడానికి వెళ్ళాను. కానీ దాని తర్వాత ఏం జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. నువ్వు చేసి తీరాల్సిందే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత ఏమైందో నాకు అసలు ఏమీ గుర్తు రావటం లేదు. అదేంటో కానీ మొత్తం డిలీట్ అయిపోయినట్టుగా ఉంది. థ్యాంక్ గాడ్ వదినకి నా ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి ఏమీ గుర్తులేదు. నిజంగానే వదిన? ఏమైంది దాని తర్వాత? ఆ తర్వాత వదిన మీరు చాలా బాగా హోలీ ఆడుకున్నారు అండ్ అందరితో హోలీ ఆడించారు. అండ్ అందరి ముఖంలో ఏదో తెలియని ఆనందం కూడా, సరిగ్గా ఇప్పుడు నా ముఖంలో ఉన్నట్టు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు ఈ స్టూపిడ్ ఓవర్ థింకింగ్ చేసి టెన్షన్ పడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, షవర్ తీసుకోండి. అండ్ వదిన, మీరు ప్లీజ్ నా కోసం క్యారెట్ హల్వా చేస్తారా? అఫ్ కోర్స్ ఉన్నతి, నేను చేస్తేస్తా. పూర్ణిమా, అరే ఏసీ ఆన్ చేయి కదా. అరే